కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదని ఆయన దుయ్యబట్టారు. కలెక్టర్ల సమావేశంలోనూ చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారని ఆరోపించారు. జగన్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడం చంద్రబాబుకే చెల్లిందని సెటైర్లు వేశారాయన. లిక్కర్ బాటిల్స్ ఇలా పట్టుకొని బహిరంగ సభలలో తమ్ముళ్ళు మీకు మంచి మందిస్తా అంటాడు. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈయన రాజకీయ నాయకుడిగా, ఈయన ఏదో విజనరీగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎవరన్నా అలా చేస్తారని మందు బాటిల్ ఇలా పట్టుకొని ఓసారి 2 చేతుల్లో పట్టుకున్నాడు మందు బాటిల్ ఇట్లా ఊపుకుంటూ, తమ్ముళ్ళు మంచి మందిస్తాను అంటే ఆరోగ్యాలు పాడు చేసుకోమన్నా, దానికి బానిసలుగమ్మన్నా. ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన వ్యక్తి తప్పంట, విద్య గురించి ఆలోచన చేసింది తప్పంట, ఈయన మంచి మందిస్తానందే కరెక్ట్ అంట. ఏది చేసినా తప్పు చేసి దాన్ని సమర్థించుకునేటువంటి తత్వం. పరిపాలన గురించి మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాలు పూర్తిగా లాక్డౌన్ అయినా కూడా జిల్లాల కలలు కంతున్నటువంటి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కోరికలు ఉండేది నంద్యాల జిల్లా అని చెప్పి వాళ్ళు జిల్లా ఏర్పాటు చేయడం, ఏజెన్సీలో జిల్లాలు ఏర్పాటు చేయడం, అల్లూరు సీతారామరాజు పేరుతో జిల్లా కేంద్రం క్రియేట్ కావడం, గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరుతో కోనసీమ ప్రజల కోరిక, చిరస్థాయిగా ఉన్నటువంటి కోరిక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయటం, ఎన్టీఆర్ గారి పేరుతో, అన్నమయ్య గారి పేరుతో, సత్యసాయి గారి పేరుతో 13 కొత్త జిల్లాలు మాత్రం ఎక్కడ కూడా దేనికి అవకాశం ఇవ్వకుండా పారదర్శకతతో ఏర్పాటు చేసి 13 మంది అక్కడ కలెక్టర్లు కూర్చుండేదానికి ఆఫీసు నిర్మాణం చేసి, ఎస్పీలు అక్కడ ఉండేటట్టుగా అప్పటికప్పుడు పోస్టింగ్లు ఇచ్చి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ని పెంచి 13 కొత్త జిల్లాలు. ఈ పక్క చూస్తే తమిళనాడులో 38 జిల్లాలు ఉన్నాయి, పక్కన తెలంగాణలో 33 జిల్లాలు, మనకు 13 ఉన్నాయి. దాన్ని 26 జిల్లాలుగా చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? వైజాగ్లో ఈరోజు ఏదైనా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయంటే గతంలో రాజశేఖర్ గారు వేసినట్టు పునాది ఆ రోజే కదా ఆయన ఐటీని అక్కడ కూడా మార్చాలి, ఒక హైదరాబాదే కాదు వైజాగ్ కూడా సైమల్టేనియస్గా డెవలప్ కానీ అని చెప్పి ఆలోచన చేస్తేనే కదా ఈరోజు వైజాగ్లో ఐటీ అంటుండేది వస్తుంది. నీకంటూ ఏది క్రియేట్ చేయలేదు నువ్వు, కానీ ఇతరులు చేసినటువంటి ఒక మంచిని నువ్వు క్రెడిట్ తీసుకోవాలని చూస్తావు. ఒక మాట గుండెపైన చేసుకొని చెప్పండి, నీ హాయంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో. నువ్వు మొట్టమొదటిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్ పెట్టి మా వాళ్ళకి అండగా ఉండండి, మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండొద్దండి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చినావా లేదు? రెడ్ బుక్ రాజ్యాంగానికి పోవాలని చెప్పి మాట్లాడేవా లేదు? ఎలా దారితీస్తుంది? వ్యవస్థలు ఎలా ఉంటాయండి? కుప్పకూలిపో 17 మెడికల్ కాలేజీలు 5 కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ ఇంద్రభవనాల్లా కనపడుతున్నాయి. కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనపడుతూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ప్రతి గ్రామంలో దాదాపుగా 3 బిల్డింగ్స్, ఒక గ్రామంలో 3 బిల్డింగ్స్ అంటే 10,500 పైగా సచివాలయం, హెల్త్ సెంటర్స్. నువ్వేమో ఇంకా ఆ ఫౌండేషన్ స్టేజ్లోనే ఉంటూ ఆ నీరు తోడే కార్యక్రమం సంవత్సరాల కొద్ది చేస్తా, అయ్యా ఇక్కడ ఏమన్నా రాంగ్ ఉందేమో ఆలోచన చేయండి అంటే అమరావతిని కామెంట్ చేద్దాం, మీ పైన కేసులు పెట్టండి అంటావు. వాస్తవాలు చెప్తున్నాం. ఒక ఫీజిబుల్ ప్లేస్లో, మంచి ప్లేస్లో ఏదైనా మంచిగా నిర్మించవయ్యా అని కోరినందుకు దాన్ని బురజలక కార్యక్రమాలు చేస్తూ పోతావు. కాదు, రియాలిటీగా ఉండాలి. ఎంతసేపు కాలం గడిచిపోతుంది కదా, నాకు ఈ 5 సంవత్సరాలు ఎలా కాలం గడపాలి, ఎన్నికల టైంలో మళ్ళీ ప్రజల్ని ఎలా బురుడి కొట్టించాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని 2047 అది చేస్తానటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకొని లోపల ఏదో కుట్ర పెట్టుకొని నువ్వు ప్రజలకి మంచి చేయకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నావు. ఇది మంచి పద్ధతి.